హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వన్డే సిరీస్ అయితే జరుగుతుంది. 3 వన్డే సిరీస్. 3 వన్డే సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ గెలిచింది, నెక్స్ట్ పాకిస్తాన్ గెలిచింది. నిన్న రాత్రి పాకిస్తాన్ అయితే ఓడిపోయింది, బంగ్లాదేశ్ సిరీస్ అయితే కైవసం చేసుకుంది. పాకిస్తాన్ జస్ట్ బంగ్లాదేశ్ మీదే గెలిచలేకపోయింది. వన్డే మ్యాచ్ బంగ్లాదేశ్లో సిరీస్ 50 ఓవర్స్ మ్యాచ్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఘోర ఓటింపు చిత్తుగా ఓడిపోయి సిరీస్ అయితే కోల్పోయింది. మీరు బంగ్లాదేశ్తో గెలిచలేరు. ఒకవేళ సిరీస్ గిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పెడితే ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే కప్పు కొట్టలేదు. మీరు బంగ్లాదేశ్తో ఆఫ్ఘనిస్తాన్తోనే మ్యాచ్ గెలిచలేరు. మీరు ఇండియా వాళ్ళకి సవాల్ ఇస్తారు. మేము ఇండియాని అలౌట్ చేస్తాము, చిత్తుగా ఓడిస్తాము. 2020 వరల్డ్ కప్లో అయితే అసలు అయ్యో మాటలు కోటలు దాటినాయి, అట్లా మాట్లాడినారు. తీరా చూస్తే అక్కడ చూస్తే చేతులు ఎత్తేసినారు. అసలుకి పాకిస్తాన్ మ్యాచెస్ ఒకసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే హోరాహోరీ ఉండేది. లాస్ట్ వరకు మ్యాచ్లు చూస్తుంటారు, ఏం జరుగుతుందని టెన్షన్. అట్లాంటిది పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే చేతులు ఎత్తేసినారు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మ్యాచ్లో. సో ఇది వాళ్ళ పరిస్థితి. మీరు బంగ్లాదేశ్తో గెలిచలేరు, మీరు మళ్ళీ ఇండియాకి సవాల్ ఇస్తాం, మేము ఇండియాతో ఆడతాం, మాతో మ్యాచ్లు పెట్టండి, మేము మొత్తం సిరీస్ ఆడని దమ్ము ధైర్యం ఉంటే అని అంటారు. మీరు బంగ్లాదేశ్ ఫస్ట్ గెలిచి చూపిండే, ఆఫ్ఘనిస్తాన్ గెలిచి చూపిండే, వీళ్ళతో గెలిచినాక ఫస్ట్ ఇండియా గురించి మాట్లాడుస్తాం. ఇండియా ఇప్పుడు ఒకప్పుడు ఇండియా కాదు, ఇప్పుడు క్రికెట్ని ఇప్పుడు శాసిస్తుంది. వన్డేలో కానీ, టెస్ట్లో కానీ, 2020లో కానీ 4-5 ఏళ్ళ నుంచి ఇండియా ఫుల్ ఫామ్లో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది, వరల్డ్ కప్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 2020 మాదే కొట్టినాం, ఈసారి 2020 వరల్డ్ కప్ కూడా మేమే కొట్టినాం. నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ కోసం టీం అయితే రెడీ అవుతుంది, తయారవుతుంది. లాస్ట్ టైం అయితే మిస్ అయింది 2023లో రోహిత్ శర్మ క్యాప్టెన్. సో ఈసారి అయితే మిస్ కాకూడదు. నెక్స్ట్ ఇయర్ అయితే కంప్లీట్గా చాలా పకడ్బందీ అయితే ప్లాన్ అయితే ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈసారి మాత్రం కప్పు అయితే వదిలేదు. వన్డే కప్ ఈసారి అయితే కోహ్లీ కంపల్సరీ కప్పు కొట్టించి పోతాడు ఇంకొకసారి. అట్లుంది టీమిండియా. సో మీరు మాకు సవాల్ ఇస్తారు. ఫస్ట్ మీరు బంగ్లాదేశ్తోనో ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ గెలిచి తర్వాత కాలేజ్ ఆలోచిస్తారు ఇండియా గురించి. అది మీ పాకిస్తాన్ క్రికెట్ డౌన్ఫాల్. బై ఫ్రెండ్స్.